మొత్తంలో కూడా ఆలయ ప్రసాదం ఎంతో పవిత్రమైనటువంటి ప్రసాదంలో జంతువుల అవశేషాలు, జంతువులు కొవ్వు కలిసిందని, పశువులు కొవ్వు కలిసిందని, పంది కొవ్వు కలిసిందని రకరకాలుగా వేస్తే చివరికి సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసినా కూడా మీకు ఎక్కడ బుద్ధి రాలా. ఇది ఈ సుప్రీంకోర్టు దీని మీద ముట్టికాయలు వేసింది ప్రపంచంలో ఉన్న శ్రీవారి భక్తులందరూ కూడా చూశారు. అయినా కూడా వాళ్ళకు కూడా మీరు పాఠాలు నేర్చుకునే పరిస్థితి కనీసం ప్రయత్నం కూడా చేయట్లా. ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గోశాలలో అక్రమాలు జరిగినాయని ఇవాళ టీటీడీ ఈవో ప్రెస్ మీట్లో పెట్టి చెప్తున్నాడంటే మరి సంవత్సరం నుంచి ఏం చేస్తున్నట్టు ఈయన? ఇవాళ గోశాలలో జరుగుతున్న అక్కడ నిర్వహణలో లోపాలు ఎత్తి చూపెడితే అప్పుడు మీకు గుర్తొచ్చిందా? మరి మీరు ఒక కార్యనిర్వహణాధికారిగా అక్కడ ఏదన్నా తప్పు జరిగి ఉంటే ఈ 11 నెలల నుంచి సంవత్సరం నుంచి మరి ఎందుకు మీరు ఎత్తు చూపించలేకపోయారు? మరి దానికి సంబంధించిన వీడియోలన్నీ ఏదో మా దగ్గర ఉన్నాయని చెప్తారు. ఆ వీడియోలన్నీ అంటే ఎప్పుడు వీడియోలు మీరు చూపెడతారు చెప్పండి. చేయని తప్పులకు కూడా తప్పులు చేసినట్టుగా అక్కడున్న ఎవరితో ఫిర్యాదులు ఇప్పించి కేసులు పెట్టి వేధించాలన్న ఒక పాలసీని మరి ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకా అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంగా చేస్తున్న కార్యక్రమం అదే. ఎవరైనా వ్యతిరేకంగా వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నా, వాళ్ళు చేసిన తప్పులు ఎత్తి చూపించినా, ఆ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపించినా వాళ్ళ మీద ఇమీడియట్ గా ఎవడొకటితో పెట్టి కేసులు పెట్టించడం, దాని మీద ఇబ్బంది పెట్టడం ఇదే జరుగుతూ ఉంది. అంటే మీరు తప్పు చేశారన్నది ఎవడు అడగకూడదన్నది మీ పాలసీయా? మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడి అది మరి పాల్పడినప్పటికీ కూడా అది అధికార దుర్వినియోగం జరిగిందంటే వాళ్ళ మీద ఫిర్యాదులు పెట్టి చేయిస్తున్నారు. వాళ్ళకి ఏదో గొంతు ఎత్తకుండా మరి నోళ్లు పూయించే ప్రయత్నం చేసి తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, సమాజం అందరూ అన్ని రాష్ట్ర దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన తీరు విధానం ఎలా జరుగుతుందో, ఎంతో దుర్మార్గంగా జరుగుతుందో. అసలు ఇంత జరుగుతుంది కదా. ఇవాళ ఈ టీటీడీలోకి సంబంధించి ఈఓ దగ్గర నుంచి, చైర్మన్ దగ్గర నుంచి, ట్రస్ట్ బోర్డు సభ్యుల వరకు వీళ్ళకి పదవులన్నీ ఎలాగొచ్చినాయి? రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి ఎవరెవరైతే మద్దతు పలికారో ఆ మద్దతు పలికిన వాళ్ళందరికీ ఇవాళ పదవులు వచ్చినాయి. ఆయనకి గోవెల్ ప్రచారం చేసి వైఎస్ఆర్ మీద పర్వతాలు పనిగా పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారికి లేనిపోని హైప్ తీసుకురావడానికి ఇష్టారాజ్యంగా మరి ప్రచారం చేసిన బిఆర్ నాయుడు గారికి చైర్మన్ అయిపోయాడు. అక్కడేదో మంగళగిరిలో బాగా లోకేష్ గారికి బాగా సహకారం చేశాడని మరి శ్యామలరావు గారికి ఏమో టీటీడీ ఈఓ ఇచ్చారు. ఇంకా మిగిలిన బోర్డు ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎవరు బాగా తాళమేస్తే వాళ్ళకి టీటీ బోర్డులు ఇస్తారు. సరే, మీరు ప్రభుత్వంలో అధికారులు ఉన్నారు, అది మీకు మీ ఇష్టం కాబట్టి మీరు చేసుకున్నారు. కానీ ఇవాళ ఒక వ్యవస్థలో ఒక ప్రతిష్టాకరమైన అత్యంత పవిత్రమైనటువంటి ఇవాళ మరి హిందూ సమాజం అంతా కూడా వెంకటేశ్వర స్వామిని కలియుగ వైకుంఠంగా ఆయన మరి ఆ తిరుమల క్షేత్రంలో ఎక్కడన్నా తప్పు జరిగితే అది జరిగిన తప్పును సరిదిద్దుకోవడం మానేసి దానికి ఎదురుదాడి చేయటం అన్నది ఎంతవరకు సమంజసం? అంటే మీకు ఇప్పుడు ఏదైనా మీరు తప్పు జరిగితే, తప్పు చేశారని చెల్లిస్తే, జరుగుతున్న తప్పు చూపెడితేనే మీకు గతంలో జరిగిన తప్పులన్నీ ఇప్పుడు నెతుక్కుని తప్పులు జరిగినాయి అన్ని ప్రచారం చేయడానికి మీరు సాహసిస్తారా? ఇప్పుడే చెప్తారా?
మరి అడ్మినిస్ట్రేషన్లో మీకు ముందు కానీ తర్వాత కానీ ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో కానీ ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయన్నది చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? ఈ టీటీడీ ఈవోగా అంటే ఈవో అంటే ఏంటి? ప్రభుత్వానికి ఒక ఏం చెప్తా చేసే తొత్తు కింద పనిచేస్తారా? ఇవాళ ఒక ఈవోని ఒక సాధనం కింద ఒక ఇన్స్ట్రుమెంట్ కింద వాడుకుంటున్నారు తప్ప ఒక ఐఏఎస్ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసరు ఒక ప్రతిష్టాకరమైన టీటీడీ గోశాలలో ఇలాగా నిర్వహణ లోపం జరుగుతుంది, అక్కడ ఉన్న గోవులు చనిపోతున్నాయి అన్న విషయాన్ని తెలియజేస్తే దాన్ని ఇంత రాద్ధాంతం చేసి దాన్ని మరి మీరు దాన్ని వక్ర మార్గం పట్టించి ఎదురుదాడులు చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ఈ టీటీడీ ఈవోని ఒక ఇన్స్ట్రుమెంట్ గా వాడుకోవడం అన్నది ఎంతవరకు సమంజసం అన్నది మరి ప్రజలందరూ కూడా ఆలోచించవలసిన విషయం. ఇవాళ టీటీడీని ఒక పొలిటికల్ సెంటర్ కింద మార్చేశారు. ఎంతో ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి ఎంతో పవిత్రమైనటువంటి ఒక భక్తులు అంటే హిందువుల ఆరాధ్య దైవ అయినటువంటి ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రాన్ని ఒక రాజకీయ కేంద్రం చేసి అది కూడా దాన్ని ఒక కక్ష సాధింపుకి ఏ రకంగా మనం ఉపయోగించుకోవచ్చు అనే ఆలోచనలో ఈ ప్రభుత్వం వెళ్తుందంటే మరి ఎంత స్థాయి దిగజారిపోయిందో ప్రభుత్వం ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నాను.